హాయ్ అండి, వెల్కమ్ టు పద్మప్రియ కిచెన్. ఈరోజు ములక్కాయ బీరకాయ ఫ్రై ఎలా చేయాలని చూపిస్తున్నానండి. చూడండి, నేను ఒక పావు కిలో బీరకాయ తీసుకున్నాను. అలాగే ఒక 3 ములక్కాయ తీసుకున్నానండి. అవి బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇలాగే సన్నగా బాగా కట్ చేసుకొని పెట్టుకుంటే అది బాగా ఉడికిపోతుందండి, కుక్ అయిపోతుంది త్వరగానే. అలాగే ఒక కడాయి పెట్టుకుంటున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత నేను ఇది వేసుకుంటున్నానండి, వెల్లిగడ్డ దంచుకొని వేసుకుంటున్నాను. అది అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి దాంట్లోనే. అది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ములక్కాడు కూడా దాంట్లోనే ఆయిల్లోనే వేసుకుంటున్నానండి. ములక్కాయ వేసిన తర్వాత అది బాగా మగ్గాలండి. ఆయిల్లోనే బాగా మగ్గిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి కుక్ అవ్వడానికి వదిలేయాలి. అది మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలండి, లేకపోతే కింద మాడిపోతుంది. అలాగే కలుపుకున్న తర్వాత బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత నేను బీరకాయ కూడా వేసుకుంటున్నాను దాంట్లోనే. బీరకాయ కూడా అది వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి. రిలీజ్ అయిన వాటర్ కూడా బాగా అది డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. బీరకాయ ములక్కాయ బాగా ఆయిల్లోనే ఫ్రై అయిన తర్వాత మసాలా ఐటమ్ అంతా వేసుకోవాలండి. ఫస్ట్ నేను టమాటా వేసుకుంటున్నాను. టమాటా వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, అలాగే చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఇవంతా బాగా వేసి ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోనే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అది మగ్గాలండి. మగ్గిన తర్వాత అది కుక్ అయిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసి దించుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.